రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. సెపరేట్లీ కొద్దిగా ప్రాబ్లం వచ్చాయి. ఆ 4 వీవీప్యాట్స్ని కూడా మార్చడం జరిగింది. అఫ్కోర్స్ పాత వీవీప్యాట్ కూడా ఉంటుంది. సో ఇది ఒక సైడు. తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి అంటే ఈరోజు ఫైనల్ ఫిగర్స్ మనకు వాట్ ఎవర్ సీజర్స్ వేర్ దేర్ దాంట్లో టోటల్ 6,100 లీటర్స్ అప్రాక్సిమేట్లీ ఆఫ్ లీకర్ వాజ్ seized. 599 raids were made by the excise department and total 191 FIRs were lodged. తర్వాత మిగతా కేసులు మనం చూస్తే టోటల్ 8.26 crores వరకు టోటల్ వాల్యూ ఆఫ్ మటీరియల్ 8.27 crores was the total value of material seized. This includes cash, this includes saris, some cotton bangles, 3.49 kg of gold. So, ivi anta, of course, law will take its course regarding what is to be done on that. 56 cases lo, in addition to the excise cases, migta కేసులు కూడా నమోదైనాయి. మనకు ఈరోజు మార్నింగ్ నుంచి 5 o'clock వరకు 98 కంప్లైంట్స్ వచ్చాయి రిగార్డింగ్ outsiders being there in the assembly constituency and distributing cash or liquor or whatever it is. All of them were inquired into. 70 people were sent out. In fact, మధ్యాహ్నం 2 o'clock తర్వాత నేను కంటిన్యూస్గా ఎస్పీ గారితో, సిపి గారితో, డిఓతో, తర్వాత స్పెషల్ మన నోడల్ పోలీస్ ఆఫీసర్ జితేందర్ గారితో కంటిన్యూస్గా టచ్లో ఉండి వీళ్ళని ఇమీడియట్గా ఇంకా ఇంటెన్సివ్గా కోంబింగ్ చేసేసి బయట పంపాలని ఏర్పాటు చేశాము. సో విత్ దిస్ బై అండ్ లార్జ్ వీ హ్యావ్ కమ్ టు అ క్లోజ్ ఆఫ్ పోల్ ఎక్సెప్ట్ ఫర్ ఆఫ్ కోర్స్ ఎవరికి ఆల్రెడీ చిట్స్ ఇవ్వడం జరిగింది, ఎవరు స్టేషన్ లోపల ప్రిజైడింగ్ ఆఫీసర్ ఆల్రెడీ వచ్చేసారు, వాళ్ళకి క్లోజ్ అయిన తర్వాత ఈరోజు ఫైనల్ ఫిగర్స్ మనకు వాట్ ఎవర్ 7 o'clock, 8 o'clock, 9 o'clock, whenever those numbers మనకు వస్తుంది. సో ఆ నంబర్స్ మనకు వన్స్ దే కమ్ దెన్ we will be communicating to you through our PRO గారు ఆల్సో. ఆఫ్ కోర్స్ టుమారో మార్నింగ్ మనకు 17A స్క్రూటినీ ఉంటుంది. అక్కడ ఆరు గారితో సహా అబ్జర్వర్ గారు కూర్చొని డీటెయిల్స్ చూస్తారు. అఫ్కోర్స్ ఈ రోజు రిసెప్షన్ సెంటర్లో నేరుగా అన్ని పోలింగ్ పార్టీస్ అలాంగ్ విత్ ద బ్యాలెట్ బాక్సెస్, ఈవీఎంస్ అంతా తీసుకొని డైరెక్ట్గా దే విల్ బి కమింగ్ టు దట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వేర్ హౌస్ గోడౌన్ ఇన్ నల్గొండ. అక్కడ అన్ని స్ట్రాంగ్ రూమ్ ఉన్నాయి, అక్కడ రిసెప్షన్ సెంటర్స్ ఉన్నాయి. సో పార్టీస్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పేపర్స్, స్టాచ్యూటరీ పేపర్స్ తీసుకోవడం, నాన్ స్టాచ్యూటరీ పేపర్స్ తీసుకోవడం, బ్యాలెట్ ఇది ఈవీఎంస్ తీసుకోవడం, దాన్ని చెక్ చేసిన తర్వాత ఆ ప్రిజైడింగ్ ఆఫీసర్స్ డైరీ ఉంటుంది, దాన్ని కూడా మంచిగా చెక్ చేసిన తర్వాతనే వాళ్ళకి వన్స్ దట్ ఈస్ క్లియర్డ్ దెన్ ఓన్లీ ద ప్రిజైడింగ్ ఆఫీసర్ అండ్ హిస్ పార్టీ విల్ బి సెంట్ అవే. ఆఫ్ కోర్స్ ద లోకల్ police for basically the security of the counting center will continue to be there. కౌంటింగ్ సెంటర్ బై అండ్ లార్జ్ ఏర్పాట్స్ లోపల ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. కానీ రేపు మళ్ళీ డీటెయిల్గా అది చూసుకొని వన్స్ దిస్ వర్క్ ఈజ్ ఓవర్ అప్పుడు ఆ వర్క్ ఇంకా మనం క్లియర్గా ఫైనల్ టచెస్ ఏమేమి ఉన్నాయి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ స్టాఫ్ అందరినీ ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కౌంటింగ్లో కూడా అబ్జర్వర్స్ ఉంటారు, మైక్రో అబ్జర్వర్స్ అంటాం దాన్ని, మైక్రో కౌంటింగ్ అబ్జర్వర్స్, వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇచ్చేసి రెడీగా పెట్టుకున్నాం. probably on the day of counting in the morning only randomization చేసి అబ్జర్వర్ గారు ముందు వాళ్ళని కూడా ఒక్కొక్క టేబుల్కి అలాట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆఫ్ కోర్స్ ఆ రోజు మార్నింగ్ 8 o'clock వరకు ఎన్ని పోస్టల్ బ్యాలెట్స్ వస్తాయి దానికి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుంది. ఇప్పుడు వరకు కాదు, అది 2 rounds వాట్ ఎవర్ ఈ పీడబ్ల్యూడీస్ తర్వాత 80+ వాళ్ళు వాట్ ఎవర్ ఓటింగ్ వాళ్ళు చేశారు ఆ ఓట్స్ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. దీన్ని అంతా 3 కలిపి క్లబ్ చేసి 6th morning we will have the counting. So this is the overall situation. I'm thankful to all of you. You have been there since morning.
very, very patiently. We have all been sitting together. మీరు కూడా చూశారు వాట్ ఎవర్ వెబ్ కాస్టింగ్ తర్వాత వాట్ ఎవర్ arrangements were done for the live telecast of our SST, BST, other teams. So with all this thing, with the cooperation of all of you and of course the hard work done by the team in the constituency, we have hopefully come to a final closure, and I am quite sure that we will not have any further problems now because it will be a very controlled area now. Only people who are having chits, వాళ్ళు ఆల్రెడీ లోపల వచ్చేస్తున్నారు, అందుకనే ఆల్రెడీ పోలీసు ఉన్నారు, అందుకనే ఇంకా కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో ఏం ప్రాబ్లం ఉండకూడదు. సో విత్ దిస్ ఐ థింక్ ద పోలింగ్ పార్ట్ వీ హ్యావ్ కమ్ టు ఎండ్. ఆఫ్ కోర్స్ కౌంటింగ్ మళ్ళీ 6th నాడు మార్నింగ్ 8 o'clock యాజ్ ద టైమ్ అపాయింటెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ అవుతుంది. ప్రచారం జరిగిన తర్వాత